ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, మనం జనరల్గా ఒక నోమో వ్రతమో మొక్కో అనుకుని ఏదైనా ఒక వరం కోరుకుంటూ ఉంటాం సహజంగా. అవన్నీ కూడా భగవంతుడి దయ వల్ల మనకు నెరవేరుతాయి. కానీ భగవంతుడు మాత్రం మన కంటికి కనిపించడు. ఎందుకు? ఎక్కువ మందిలో ఒక సందేహం ఉంటుంది. యథార్థంగా చాలా మందిలో కూడా ఆ సందేహము అనేది ఉంటుంటుంది. మనలాగా రూపం నామం కలిగిన వ్యక్తి కాదు దేవుడు. ఆయన సర్వవ్యాప్త చైతన్యం, విశ్వమంతా ఆయనే. ఈ సర్వాంతర్యామి కాబట్టి ప్రతి జీవిలోనూ ప్రతి వస్తువులోనూ ఆయన ఉన్నాడు. ఆయన మన కంటికి కనిపించడం లేదు. ఎందుకు? కారణం ఏమిటి? మన అజ్ఞానం, అహంకారం, మాయా కవచం. జ్ఞాని, యోగి లాంటి వారు అంతర్ముఖులై ధ్యానిస్తే తమలోనూ జగత్తులోనూ దేవుడిని అనుభవిస్తారు. అందుకే దేవుడు ఎందుకు కనబడడు అనే ప్రశ్న కాదండి, మన దృష్టి ఎందుకు ఆయనను గ్రహించలేకపోతుంది అనేది నిజమైన ప్రశ్న. మన అహంకారాన్ని జయించి జ్ఞానం పొందినప్పుడే ఎక్కడ చూసినా దేవుడే కనిపిస్తాడు. యథార్థంగా అంటే చాలామందికి కూడా ఆ సందేహము ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కొంతమందిలో. మీరు ఇప్పుడు మనం ధ్యానం అదే పనిగా ఒక తలుచుకుంటూ మీరు అది చేసి చూడండి. యథార్థంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు అమ్మవారిని మనం తలుచుకుని కాసేపు అలా ఒక 40 నిమిషాలు, ఒక గంట సేపు ధ్యానం, అమ్మవారి రూపం అలాగే తలుచుకుంటూ ఆ యథార్థంగా అలాగే ఉండండి. డెఫినెట్గా మనకి కనిపిస్తుంది. ఆ అనుభూతి అనేటువంటిది అది పొందిన వాళ్ళకే తెలుస్తుంది. యథార్థంగా అది చాలా మంది అనుకుంటూ ఉంటారు దేవుడు కనిపించడు అని. కానీ మళ్ళీ మనం ఏదైనా సరే కోరుకుంటే, మనస్ఫూర్తిగా కోరుకున్నామంటే మరి అది జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? మరి భగవంతుడు అనేది పలానా ఈ ఆకారంలో ఇలా కనిపించడు, ఇలా దర్శనం ఇవ్వట్లేదు అని భావిస్తారు తప్ప విశ్వమంతా భగవంతుడే. యథార్థంగా మనం ఒక అతిథి కోసం చూస్తుంటాం. అయ్యో ఇవాళ భోజనం పెట్టాలి, ఎవరు రాలేరు అనుకోకుండా ఆ రోజు వస్తారు ఒకళ్ళు, డెఫినెట్గా వస్తారు. అందులోనే భగవంతుడు ఉంటాడు. అంటే ఆ వ్యక్తిలోనే భగవంతుడు ఉంటాడు. అనుకోకుండా మనం భోజనాలు కనుక కూర్చున్నప్పుడు అనుకోకుండా ఒక వ్యక్తి భోజనానికి వచ్చి కూర్చుంటారు. మనం వాళ్ళని నమ్మని ఇన్వైట్ చేయలేదు, పిలవలేదు. అలా చాలా సందర్భాల్లో చాలా మంది కూడా ఫేస్ చేసి ఉండొచ్చు. అనుకోకుండా వచ్చేస్తారు, వాళ్లే భగవంతుడు. యథార్థంగా ఇలా ఎక్కువ మందికి ఆ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఫేస్ చేసి ఉంటారు. బహుశా అనుకోకుండా, తెలియకుండా, మనం ఎక్స్పెక్ట్ చేయకుండా, పిలవకుండా అలా వచ్చి కూర్చుంటారు. వాళ్ళు ఆతిథ్యం స్వీకరించి వెళతారు. భగవంతుడు ఎవరో ఒకరి రూపంలో డెఫినెట్గా వస్తూ ఉంటారు నాన్న. బహుశా ఆ అనుభవం ప్రతి వ్యక్తికి ఫేస్ చేసే ఉండవచ్చు.